పోలవరం జిల్లాలో నెల 10 రోజులకు పైగా సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్న పెద్ద పులి గోదావరి తీరానికి చేరింది. దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పులి కదలికలను అటవీశాఖ అధికారులు ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద కొండల్లో పెద్ద పులి మాటు వేసినట్లు శాటిలైట్ చిత్రం ద్వారా తేలింది. సాయంత్రానికి అది పరిగసానిపాడు కొండల సమీపానికి చేరింది. అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు పరిగసానిపాడు గ్రామానికి చేరుకుని బోన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజలు ఊళ్లు ఖాళీ చేసినప్పటికీ పశుపోషణ, వ్యవసాయం, ఫలసాయం పొందేందుకు నిత్యం అటవీ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. పశువుల మందల్ని ఆయా గ్రామాల్లో ఆరుబయటే వదిలేస్తున్నారు. పులి సంచారంతో పశువుల్ని అక్కడి నుంచి తరలించాలని అధికారులు సూచించారు. పులి మాటు వేసినందున వ్యవసాయదారులు, కూలీలు అడవుల్లో సంచరించవద్దని స్పష్టం చేశారు. సమీపంలోనే ఉన్న ప్రసిద్ధిగాంచిన గండిపోచమ్మ ఆలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పులి సంచారం నేపథ్యంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెనక్కి వెళ్లిపోవాలని అటవీ అధికారులు సూచించారు.